అనుబంధ రంగాలు ఎంతో మంది రైతులకు, నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గంగా నిలుస్తున్నాయి. వీటిలో పాడి పరిశ్రమ, జీవాల పోషణ, కుందేళ్ల పెంపకం నేడు వాణిజ్యపరంగా ఎంతో అభివృద్ధి చెందాయి. అయితే వీటి పెంపకాన్ని ప్రారంభించుకోవాలనుకునే వారు ముందుగా వాటికి అందించే పశుగ్రాసాల మీద దృష్టి పెట్టాలి. అధిక దిగుబడినిచ్చే గడ్డి గ్రాసాలు అనేక ఉన్నా సరిపడా దిగుబడి రాక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏటా టన్నుల కొద్దీ దిగుబడినిస్తూ అధిక మాంసకృతులు కలిగిన నూతన పశుగ్రాసం గురించి తెలియజేస్తున్నారు గన్నవరం ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ డీన్ వెంకట శేషయ్య. పచ్చిక బయళ్లు సరిపడా లేక పాడి పశువులు, జీవాలు పశుగ్రాసానికి తీవ్ర ఇబ్బందులు పడుతుంటాయి. ప్రత్యేకించి చలికాలంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో గడ్డి పెరుగుదల మందకొడిగా ఉండటంతో పాటు పోషకాల లోపంతో పశు ఎదుగుదల కూడా తక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా గన్నవరంలోని ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ వారు తక్కువ సమయంలో, తక్కువ స్థలంలో అధిక పోషకాలుండే గడ్డి జాతి జూరీ రకాన్ని పెంపకం చేపట్టి రైతులకు విత్తనం, పిలకలు అందిస్తున్నారు. ఈ జూరీ గడ్డి నాటిన తరువాత 10 ఏళ్ల పాటు తిరిగి చూడాల్సిన పని ఉండదు. సౌత్ ఆఫ్రికాకు చెందిన ఈ రకంలో అధిక పోషకాలు ఉండి ఎక్కువ పాల ఉత్పత్తికి, దూడల పెరుగుదలకు తోడ్పడుతుంది. ఈ గడ్డి బెట్టను తట్టుకోవడమే కాకుండా నీడలో సైతం పెరుగుతుంది. ఉద్యాన తోటల్లో అంతర పంటగా కూడా వేసుకునే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు గన్నవరం ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ డీన్ వెంకట శేషయ్య. పశువుల పాల ఉత్పత్తిలో కానీ లేదా గొర్రెల మేకల పెంపకంలో కానీ పోషణ అనేది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం. సాధారణంగా 60 నుంచి 70% వరకు ఖర్చు ఈ పోషణకే అవుతుంది. అయితే ఈ పోషణ ఖర్చు తగ్గించుకోవాలనంటే రైతులు తప్పనిసరిగా ఈ పశుగ్రాసాల పెంపకం చేపట్టాలి. కానీ నేడు మనకి ఈ భూమి లభ్యత కొరత కారణంగా మరి ఈ పశుగ్రాసాలు అనేవి ఎక్కువ మంది రైతులు పెంచడం లేదు. నేడు తక్కువ నేలలో ఎక్కువ దిగుబడి, పోషక విలువలు కలిగిన పశుగ్రాసాలు రైతుకు ఎంతో అవసరం. ఎందుకంటే భూమి లభ్యత తక్కువైపోతుంది కాబట్టి. మరి అలాంటి కోవకు చెందినటువంటి ఒక పశుగ్రాసమే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ జూరీ పశుగ్రాసం. ఈ జూరీ పశుగ్రాసం అనేది మన భారతదేశానికి చెందింది కాదు. ఈ పశుగ్రాసం సౌత్ ఆఫ్రికా దేశానికి చెందింది. అయితే మనం బ్రెజిల్ దేశంలోని ఈ పచ్చిక బయళ్లలో బాగా ఎక్కువగా పెంచుతుంటారు. మనం బ్రెజిల్ దేశం నుంచి విత్తనాలు తీసుకొచ్చి దీన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. ఈ జూరీ పశుగ్రాసం యొక్క విశిష్టత ఏంటంటే ఇది గిని జాతికి సంబంధించినటువంటి పశుగ్రాసం. ఈ గిని జాతికి సంబంధించిన పశుగ్రాసాల్లో చాలా రకాలు ఉన్నాయి మనకి. అయితే అన్ని రకాల్లో కంటే కూడా మరి ఈ జూరీ అనేటువంటిది బాగా ప్రసిద్ధి చెందినటువంటి పశుగ్రాసం. ఈ జూరీ పశుగ్రాసం యొక్క విశిష్టత ఏంటంటే ఆరుతడిని కూడా తట్టుకోగలదు. అంటే ఒకవేళ నీటి ఎదడి ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా మరి ఈ పశుగ్రాసం బాగా వస్తుంది. అట్లానే నీడను కూడా పెరిగేటటువంటి స్వభావం ఉంటుంది. మరి ఈ పశుగ్రాసం అనేది ఉద్యానవన పంటల మధ్య కూడా మరి వేసుకున్నట్లయితే, ఉద్యానవన పంటల్లో ఒక వరుసకు మధ్య ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో కనుక ఇలాంటి పశుగ్రాసాన్ని రైతులు వేసుకున్నట్లయితే చక్కగా ఆ స్థలాన్ని కూడా మరి ఉపయోగించుకోవచ్చు. అలాగే అదనంగా పశుగ్రాసపు దిగుబడి ద్వారా మరి ఆదాయాన్ని కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఆకులు ఎక్కువ, కాండం తక్కువగా ఉంటుంది. ఈ పశుగ్రాసంలో మాంసకృత్తులు ఎక్కువ. ఫలితంగా పాల దిగుబడి పెరుగుతుంది. ఆవులు, గేదెలతో పాటు గొర్రె, మేకలు కూడా జూరీ గడ్డిని ఇష్టంగా తింటాయి. ఈ గడ్డిని నారు, పిలకల పద్ధతిలో సాగు చేయవచ్చు. నాటిన మొక్కలు 80 రోజుల్లో మొదటి కోతకు వస్తాయి. ఆ తరువాత ప్రతి 35 నుంచి 45 రోజులకు ఒకసారి కోతకు వస్తుంది. ఇలా ఏడాదికి 6 కోతల వరకు గడ్డిని పొందవచ్చు. ఇలా 10 ఏళ్ల పాటు దిగుబడి వస్తుంది. ఇప్పటికే జూరీ గడ్డి విత్తనాల ఉత్పత్తి జరుగుతోంది. కావలసిన రైతులకు గన్నవరం ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్లో సంప్రదించవచ్చు. అలాగే ఈ పశుగ్రాసం బహువార్షిక పశుగ్రాసం. అంటే ఒకసారి కనుక మనం వేసినట్లయితే సుమారు 10 సంవత్సరాలు పైనే మరి ఈ పశుగ్రాసం మనకి చాలలో ఉంటుంది. సుమారు ఒక సంవత్సరానికి 6 కోతల వరకు వస్తుంది. సరాసరి ఒక ఎకరానికి సుమారు 100 నుంచి 120 టన్నుల దిగుబడి వస్తుందన్నమాట. మరి ఈ పశుగ్రాసం ఇంకొక ప్రధానమైన విశిష్టత ఏంటంటే ప్రోటీన్లు, ముఖ్యంగా మాంసకృతులు అనేవి ఈ పశుగ్రాసంలో చాలా ఎక్కువ ఉంటాయి. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము, ఎక్కువ ఆకు ఉంది ఈ పశుగ్రాసంలో. మరి ఈ ఆకులో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి మనకి సుమారు 12 నుంచి 14% వరకు మరి ఈ మాంసకృతులు అనేవి ఈ పశుగ్రాసంలో ఉంటాయి. అందువల్ల ఈ పశుగ్రాసం ముఖ్యంగా ఈ పెరిగే దూడలకు కానీ, పాడి పశువులకి, చూడు పశువులకు కానీ చాలా బలమైన ఆహారంగా ఉంటుందన్నమాట. ఈ పశుగ్రాసాన్ని 2 రకాలుగా మనం పెంచవచ్చు. దీనికి విత్తనాలు కూడా ఉంటాయి. లేదనంటే మనం
మరి వేరు పిలకల ద్వారా కూడా పెంచుకోవచ్చు అనమాట. మనం విత్తనాల ద్వారా కనుక పెంచుకోవాలనుకున్నప్పుడు 1 ఎకరాకి 1/2 కేజీ విత్తనాలు సరిపోతాయి. విత్తనాలు బాగా చిన్నవిగా ఉంటాయి. ఈ విత్తనాల ద్వారా మనం పెంచుకునేటప్పుడు మొట్టమొదటిగా మనం నారుమడిని తయారు చేసుకోవాలి. సుమారు 6 మీటర్ల పొడవు 2 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి ఒక సీడ్ బెడ్ను మొట్టమొదటిగా తయారు చేసుకోవాలన్నమాట. బాగా మెత్తటి సీడ్ బెడ్ను తయారు చేసుకున్న తర్వాత దాని మీద మనం గీతలు గీయాలన్నమాట. కర్రతోటి గీసిన తర్వాత ఈ విత్తనాలను ఇసుకతో కలిపేసి ఆ సాళ్లలో మనం పోయాలి. పోసిన తర్వాత మరి ఆ ఏదైతే గీతలు ఉంటాయో వాటిని మూసివేసి పైన వరిగడ్డి వేసి రోజుకి ఎంతో కనుక మనం వాటర్ కనుక పెట్టినట్లయితే మరి ఈ విత్తనాలు అనేవి మొలకెత్తుతాయి. సుమారు మనకి 35 రోజులకి నారుమడి తయారవుతుంది. మనం రైతులు పొగనారు కానీ మిరపనారు కానీ ఏ విధంగా అయితే పెంచుకుంటారో ఆ విధంగా దీన్ని పెంచుకోవచ్చు. ఒకసారి మనకు తయారైన తర్వాత 35 రోజులకి సాధారణంగా మనం తీసి నాటుకోవచ్చు అనమాట. నేలని మనం ఏదైతే ఈ పశుగ్రాసాన్ని వేయాలనుకుంటున్నామో ఆ నేలను తయారు చేసుకోవాలి. ఈ నేలను తయారు చేసుకునేటప్పుడు మనం బాగా నేలని మెత్తగా దున్నుకోవాలి. దుక్కిలో కనీసం 1 ఎకరాకి 10 టన్నుల మరి పశువులు ఎరువు వేయాలి తప్పనిసరిగా. దీంతో పాటు 20 కిలోల భాస్వరం, 20 కిలోల నత్రజని, 10 కిలోల పొటాష్ వేయాలి. ఒకవేళ జింకు లోపం కూడా ఉన్నట్లయితే మరి జింకు కూడా వేసుకున్నట్లయితే పంట బాగా దిగుబడి వస్తుంది. ఎందుకంటే ఈ పశుగ్రాసం ఒకసారి కనుక వేసినట్లయితే మరి 10 సంవత్సరాల వరకు ఉంటుంది కాబట్టి మనం ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం ఈ దుక్కు లోపల ఎరువులను వేసుకున్న తర్వాత బాగా కలయి దున్నుకోవాలి. కలయి దున్నుకున్న తర్వాత మనం 3 అడుగులు ఉండేటట్లు వరుసల్ని బోదలు వేసుకోవాలన్నమాట. ఇక మనం ఏదైతే మనం నారుమడి పెంచుకుంటామో నారుని పీకి మనం నాటుకోవాలి. వరుసకి మధ్య 3 అడుగులు, మొక్కకు మధ్య 2.5 నుంచి 3 అడుగుల వరకు మనం పెట్టుకొని నాటుకోవచ్చు. అలాగే ఒకవేళ విత్తనాలు లేకపోయినట్లయితే వేరు పిలకల ద్వారా కూడా మరి ఈ పశుగ్రాసాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. వేరు పిలకలు కూడా సుమారు ఒక 12,000 వేరు పిలకలు 1 ఎకరానికి అవసరం అవుతాయి. మరి ఈ విధంగా రైతులు నాటేటప్పుడు వేరు పిలకలు కానీ లేకపోతే మనం పెంచుకున్నటువంటి నారును కానీ నాటుకున్నట్లయితే మరి ఈ పశుగ్రాసం మనకి ఈ భూమిలో మొదట ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ విధంగా మనం పశుగ్రాసాన్ని వేసుకున్న తర్వాత మొట్టమొదటి కోత సుమారు 80 రోజులు పడుతుందన్నమాట. ఈ తదుపరి కోతలు మాత్రం ప్రతి 35 నుంచి 40 రోజులకు వస్తాయి. మనం సుమారు ఒక 6 నుంచి 7 కోతల వరకు కూడా తీసుకోవచ్చు. అయితే చలికాలం మాత్రం ఈ పశుగ్రాసం అనేది విత్తనం వేస్తుంది, కంకి వస్తుందన్నమాట, విత్తనం తయారవుతుంది. కాబట్టి ఆ చలికాలం ఉన్నటువంటి ఒక 2 మాసాలు దిగుబడి మరి కొంచెం తక్కువగా ఉంటుంది. ఎవరైనా విత్తనం తయారు చేసుకునే వాళ్ళు మరి ఈ కాలం అనేది బాగా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ పశుగ్రాసానికి సంబంధించి రైతులు వేసుకున్నట్లయితే కొంత భాగాన్ని విత్తనానికి వదులుకొని మిగతా భాగాన్ని మరి పశుగ్రాసంగా వాడుకున్నట్లయితే మరి విత్తనం ద్వారా కూడా మరి అదనపు ఆదాయం పొందేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కోసుకున్నటువంటి పశుగ్రాసాన్ని మనం చాఫ్ కట్టర్ ద్వారా బాగా సన్నటి ముక్కలుగా మరి చేసుకొని కనుక పశువులకు వేసినట్లయితే పశువులు పూర్తిగా తినేటటువంటి అవకాశం ఉంటుంది. పశుగ్రాసము వృధా కూడా జరగదు. ఈ పశుగ్రాసంతో పాటు ఏదైనటువంటి ఒక కాయజాతి పశుగ్రాసం అలసంద కానీ లేదా జనుము కానీ కలిపి కనుక పశువులకు కనుక మేపుకున్నట్లయితే అంటే 3 వంతుల ఈ పశుగ్రాసాన్ని 1 వంతు కనీసం మనం కాయజాతి పశుగ్రాసం అలసంద కానీ లేకపోతే ఏదైనా జనుము కానీ బెర్సిమ్ కానీ లూసర్న్ కానీ ఇలాంటి పశుగ్రాసాలను కలిపి మేపుకున్నట్లయితే మరి సుమారు 4 నుంచి 5 లీటర్ల పాల ఉత్పత్తి వరకు ఎలాంటి దాణా కూడా రైతు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే చాలా తక్కువ ఖర్చుతోటి మనం పోషించుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా ఈ జూరీ లాంటి పశుగ్రాసాన్ని కొంత భాగం కనుక వేసుకున్నట్లయితే మరి బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని పశువులకు ఇచ్చి తద్వారా ఈ మేపు ఖర్చును తగ్గించుకోవడమే కాకుండా ఈ పాల ఉత్పత్తి కూడా అధికంగా సాధించడానికి అవకాశం ఉంటుంది. అధిక దిగుబడుల సాధనే ధ్యేయంగా వ్యవసాయంలో భూములు సారాన్ని కోల్పోయి నిర్జీవమవుతున్నాయి. వస్తున్న దిగుబడుల కన్నా వేస్తున్న రసాయన ఎరువులే అధికం. ఇలాంటి సమయంలో భూసారాన్ని పెంచి నాణ్యమైన దిగుబడులను తీయాలంటే సేంద్రియ ఎరువుల వాడకం తప్పనిసరి. సేంద్రియ ఎరువులంటే ఒక పశువుల ఎరువే కాదు, జీవన ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, వర్మీ కంపోస్ట్ కూడా వస్తాయి. వానపాముల విసర్జితమే వర్మీ కంపోస్ట్. ఈ వర్మీ కంపోస్ట్ను 20 ఏళ్లుగా తయారు చేస్తూ స్వయం ఉపాధిని ఏర్పరచుకున్నారు ఓ రైతు. రసాయన ఎరువులు, పురుగు మందుల్ని విచక్షణారహితంగా వినియోగించటం వల్ల పర్యావరణానికి హాని కలుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు భూమిలో ఉత్పాదక శక్తి కూడా తగ్గిపోతోంది. ఫలితంగా భూసారం క్షీణించడం, భూభౌతిక లక్షణాలు కనుమరుగవటం,
పంట నాణ్యత దెబ్బతినటం, దిగుబడి పడిపోవటం, వ్యవసాయం లాభసాటిగా లేకపోవటం వంటి ప్రతికూల పరిణామాలు చోటు చేసుకుంటూ రైతన్నను కలవరపెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సేంద్రియ ఎరువుల వాడకానికి ప్రాధాన్యత పెరిగింది. దీన్ని ముందుగానే పసిగట్టిన రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం హయత్నగర్ గ్రామానికి చెందిన రైతు శేషగిరి 20 ఏళ్లుగా వర్మీ కంపోస్టు తయారు చేసి మనం పంటలకు కావలసిన నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాలను వేరువేరుగా అందించాలి. వీటి ఖర్చు కూడా భారీగా పెరిగిపోయింది. కాబట్టి రైతులు ఈ పోషకాలన్నీ ఒకే చోట లభ్యమయ్యే వర్మీ కంపోస్ట్ వంటి సేంద్రియ ఎరువులను విరివిగా వాడితే రసాయన ఎరువులపై పెట్టే ఖర్చు చాలా వరకు తగ్గుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీంతో డిమాండ్ నానాటికి పెరుగుతూ ఉండడంతో కొంతమంది వర్మీ కంపోస్ట్ తయారీని ఉపాధి అవకాశంగా మలుచుకుంటున్నారు. ప్రస్తుతం కిలో వర్మీ కంపోస్ట్ 7 నుంచి 8 రూపాయల ధర పలుకుతోంది. చక్కటి ప్యాకింగ్తో పట్టణాల్లో కిలో 20 రూపాయలకు కూడా అమ్ముతున్నారు. ఈ వర్మీ కంపోస్ట్ 20 సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నాం. పెండ తీసుకొస్తాం, హైదరాబాద్ నుంచి పెండ తీసుకొస్తాం, పాత బస్తీ నుంచి. ఆడ డైరీలు చాలా ఉండి ఆ డైరీల నుంచి తీసుకొస్తారు. మన పెండని ఎండబెట్టేసి మన ఈ వానపాముల మీద వేసేసి వాటర్ కొడుతుంటాం. అవి తింటా ఉంటే 1 మంత్కి ఎరువు అయిపోతుంది. ఒక 4-5 పని చేస్తుంటారు మన కాడ. లారీ అప్పుడు 1500 ఉండేది, ఇప్పుడు 2000 అయింది. నెలకు ఒక 25-30 లారీలు వేస్తారు. షెడ్లో బెడ్లు వేసి దాని మీద పెండేసి వాటర్ కొట్టేస్తాం. ఒక 20 రోజులు వాటర్ కొట్టేస్తే ఎరువు అవుతుంది. ఎరువు అయినాక మళ్ళీ ఇంకొక 5 రోజులు ఉండక ఎరువు తీసి మళ్ళీ బయట పోసి దాన్ని జల్లి పట్టేసి మళ్ళీ రైతులు కావాలంటే అది మళ్ళీ రైతులకి కిలో లెక్క మేము ఇస్తాము. టన్ను లెక్క వాళ్ళు తీసుకొని పోతారు రైతులు. ఒక లారీ పెండ 1.5 టన్ను అవుతుంది, చిన్న బండి. ఇక అక్కడి నుంచి మళ్ళీ తీసి ఎరువు మళ్ళీ పెండ వేస్తాం. మనం 40 కేజీలు బ్యాగు 315 రూపాయలు అట్లా ఇస్తాం అనమాట ఒక బ్యాగు. అంటే సేల్ను బట్టి, అంటే సీజన్ బట్టి, సీజను మార్చి నుంచి మే దాకా ఎక్కువ ఉండదు. ఇక జూన్ నుంచి ఉంటుంది. ఒకసారి 25 టన్నులు, 30 టన్నులు, 40 టన్నులు దాకా పోతుంది మంత్లీ. అట్లా మార్చి దాకా ఉంటుంది. వర్మీ కంపోస్ట్ను రైతులు ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్ల వరకు వివిధ పంటలకు వాడొచ్చు. పండ్ల తోటలకు బాగా ఉపకరిస్తుంది. ప్రతి చెట్టుకు 5 నుంచి 10 కిలోల వరకు ఈ ఎరువును వేయటం వల్ల మంచి దిగుబడి సాధించవచ్చు. సంవత్సరానికి 2 సార్లు వర్మీ కంపోస్ట్ను వాడొచ్చు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందొచ్చు. ఖరీఫ్లో వర్షాధారంగా తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో చేతికొచ్చే పంట పెసర. భూమికి సారం ఇవ్వడంతో పాటు రైతుకు ఆర్థికంగా చేయూతనిస్తుంది. ప్రస్తుతం పంట ఎదుగుదల నుంచి పూత, పిందె దశలో ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో చీడపీడల బెడద కనిపిస్తోంది. వీటి నుంచి పంటను కాపాడుకునేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జగన్మోహన్ రావు. పెసర పంటను వర్షాధారంగా నీటిపారుదల కింద 3 కాలాల్లోనూ సాగు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో కంది తరువాత పెసరను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు. కొంత విస్తీర్ణంలో మినుము కూడా సాగులో ఉంది. ఖరీఫ్లో విత్తిన పెసర వివిధ ప్రాంతాల్లో పెరుగుదల దశ నుంచి పూత, పిందె దశలో ఉంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు పంటలో వివిధ రకాల చీడపీడలు ఆశించాయి. అధిక వర్షాల వల్ల పైరు ఎత్తు తక్కువ పెరిగి రొట్ట బాగా చేసింది. పంట దట్టంగా అలుముకోవడంతో లద్దె పురుగు, మరుకా మచ్చల పురుగు ఆశించే ప్రమాదం ఉంది. వీటిని గమనించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జగన్మోహన్ రావు. లద్దె పురుగు ఆకురొట్టను ఎక్కువగా ఇష్టపడుతుంది కాబట్టి ఆకుల అడుగు భాగాన గుంపులుగా ఈ గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఆ పిల్లలు పొదిగిన తర్వాత ఆకు యొక్క హరిత పదార్థాన్ని అంతా కూడా
తినేయడం మూలాన జల్లాకులు ఎక్కువగా కనబడుతుంటాయి. ఆకులను తుంచేసినట్లయితే ఎక్కువ పరోక్షంగా ఎక్కువ ఈ యొక్క లద్దె పురుగును నివారించడానికి అవకాశం ఉంటుంది. అలాగే తొలి దశ, ఆ తర్వాత రెండవ దశ లార్వాలు కనుక గమనించినట్లయితే మనకు ఆకులను ఎక్కువ నష్టపరిచి ఆ తర్వాత పూ మొగ్గలను, చిరుపిందెలను కూడా ఆశించి నష్టపరచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి తొలి దశలో ఉన్న లార్వాలను నివారించడానికి మనకు క్లోరోపైరిపాస్ ప్రతి లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే తొలి దశ లార్వాను మనం అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో అసిఫేట్ అనే సంహారక మందును కూడా 1.5 గ్రాములు ప్రతి లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసినా కూడా తొలి దశ లార్వాలను మనము నివారించవచ్చు. మూడవ దశ, ఆ తర్వాత దశ కనుక అంటే పెద్ద లార్వాలు కనుక గమనించినట్లయితే లార్విన్ అనే మందు అంటే థయోడికార్డ్ ప్రతి లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క ఎదిగిన లార్వాలను నివారించడానికి అవకాశంగా ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మనం పాయిజన్ బెట్ విషపు ఎరలను కూడా వాడి మనం ఈ లద్దె పురుగును నివారించడానికి అవకాశం ఉంటుంది. 10:1:1 నిష్పత్తిని అంటే ప్రతి 10 కిలోల తవుడుకు 1 లీటర్ నీరు కలుపుకొని 1 లీటరు మనం ఈ యొక్క క్లోరోపైరిఫాస్ కానీ మోనోక్రోటోఫాస్ కానీ కలుపుకొని చివికేటట్టుగా ఒక రోజు రాత్రంతా కూడా ఉంచి పులిసిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని పొలమంతా కూడా సాయంత్రం వేళ చల్లినట్లయితే మనకు ఎక్కువ నివారించి అదుపు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనం సమీకృతంగా మనం లార్వా యొక్క దశను బట్టి ఈ అవసరాన్ని బట్టి ఇప్పుడు చెప్పుకున్న క్రిమిసంహారక మందులు కనుక మనం పిచికారి చేసుకొని తప్పనిసరి పరిస్థితుల్లో విషపు ఎరలను కూడా వాడుకున్నట్టయితే లద్దె పురుగును మనం సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. పెసరలో రైతులను ఆర్థికంగా నష్టపరిచే పురుగు మరుకా మచ్చల పురుగు. వాతావరణం మేఘావృతమవడం, చిరుజల్లులు పడటం ఈ పురుగు సోకేందుకు అనువుగా ఉంటాయి. ముఖ్యంగా ఈ పురుగు మొగ్గలు, పూత దశలో ఆశించి ఎక్కువ నష్టం కలుగజేస్తుంది. పూత దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్థాలను తింటుంది. కాయలు తయారయ్యేటప్పుడు దగ్గరకు చేర్చి గూడుగా కట్టి కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తినటం వలన పంటకు ఎక్కువ నష్టం కలుగుతుంది. కాబట్టి రైతులు పంటలో 50% పూత కనిపించినట్లయితే ముందుగానే ఈ పురుగు నివారణకు చర్యలు చేపట్టాలి. అలాగే చేలల్లో నీరు చేరటం వలన పోషకాల లోపం కూడా ఏర్పడుతుంది. ఈ సమయంలో మొక్కలపై పిచికారీ ద్వారా పోషకాలు అందించడం వల్ల అధిక దిగుబడులను పొందే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్త. మొదటగా వేప నూనె ప్రతి లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ తల్లి పురుగు యొక్క గుడ్లు పెట్టకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది. గుడ్లు పెట్టినా కూడా పిల్ల పురుగులు చేదు మూలాన ఎక్కువగా నష్టపరచడానికి అవకాశం లేకుండా పోయి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పూత దశలో కనుక చూసినట్లయితే మనం క్లోరోపైరిపాస్ 2.5 మిల్లీలీటర్తో పాటుగా డైక్లోరోవాస్ 1 మిల్లీలీటరు కలుపుకొని పిచికారి చేసినట్లయితే కూడా ఈ గూళ్ళలోకి డైక్లోరోవాస్ కలపడం మూలాన పొగలాగా వెళ్ళి నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా డైక్లోరోవాస్ మందును కలుపుకొని మాత్రమే పిచికారి చేయాల్సి ఉంటుంది. తర్వాత తప్పనిసరి పరిస్థితిలో ఇంకా ఉధృతి ఎక్కువగా ఉంది, వాతావరణం బాగా అనుకూలంగా ఉన్న పరిస్థితిలో దానికి గాను క్లోరాంథ్రినిలిప్రోల్ ప్రతి లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్ల చొప్పున అంటే ఎకరానికి 60 మిల్లీలీటర్ల చొప్పున మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క మరుక గుడుపుడు కూడా సమర్థవంతంగా నివారించబడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే అధిక వర్షపాతం కనుక నమోదైనప్పుడు మనం వేరు భాగంలో ఎక్కువ నీరు నిలవడం మూలాన పోషకాలు అందుబాటులో లేని పక్షంలో మనం కొంచెం మొక్క పాలిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఎప్పటికప్పుడు గమనించుకొని మురుగునీరు పోయే వ్యవస్థను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవసరాన్ని బట్టి ఆకుల ద్వారా పోషకాల పిచికారీ కూడా చేసినట్లయితే మనకు సాధారణ దిగుబడులు అంటే మంచి దిగుబడులు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. దీనికి గాను మనకు మల్టీకే అనేది ప్రతి లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున మనం పిచికారి చేసుకున్నట్లయితే మనకు పంటకు ఉపశమనంగా ఉండి సాధారణ పూత వచ్చి కాయ నిలవడానికి అలాగే గింజ సైజు కూడా పెరగడానికి దోహదపడుతుంది. కాబట్టి అవసరాన్ని బట్టి ఈ సున్నిత దశలో వారం వ్యవధి తర్వాత మరి ఒకసారి కూడా అంటే 1 లేదా 2 సార్లు మనం పిచికారి చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు, నాణ్యత కూడా పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు పెసర్లో కానీ మినుములో కానీ ఆయా దశలను బట్టి మనం ఇప్పుడు చెప్పుకున్న చర్యలు కనుక చేపట్టుకున్నట్లయితే ఈ ఖరీఫ్లో పంటను మంచి లాభదాయకంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పుట్టగొడుగుల పెంపకం అనేది తక్కువ పెట్టుబడి, తక్కువ స్థలంతో ప్రారంభించగల అత్యంత విజయవంతమైన వ్యాపారాల్లో ఒకటి.
అనేక మంది అదనపు ఆదాయం ప్రత్యామ్నాయంగా పుట్టగొడుగుల పెంపకం చేపడుతున్నారు. అయితే వీటిని పెంచాలంటే శిక్షణ తప్పనిసరి. అందుకే పుట్టగొడుగుల పెంపకంపై ఆసక్తి ఉన్న వారికి శిక్షణ అందిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రంతో కలిసి బి ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ వారు. చదువు పూర్తయిన వెంటనే అందరూ ఉద్యోగాల వేటలో ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాలకు అధికంగా పోటీ ఉంటుంది. స్కిల్స్ ఉంటే తప్ప ప్రైవేట్లో జాబ్ రాదు. ఇలా ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువత చాలామందే ఉంటారు. అయితే వీరంతా ఖాళీగా ఉండే బదులు ఇంటి వద్దే ఉంటూ తక్కువ పెట్టుబడితో ఎన్నో రకాల వ్యాపారాలు చేయవచ్చు. అందులో ఒకటి పుట్టగొడుగుల పెంపకం. పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎన్నో ఔషధాల గుణాలు ఉన్నాయి. అందుకే ప్రస్తుతం పుట్టగొడుగులకు మార్కెట్లో బాగానే డిమాండ్ ఉంది. ఇది చాలా లాభదాయకమైన వ్యాపారం. పుట్టగొడుగుల పెంపకానికి పెద్ద పొలం అవసరం లేదు. మీ ఇంట్లోనే 4 గోడల మధ్య ఎంచక్కా పుట్టగొడుగులను సాగు చేయవచ్చు. దీనికోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటే చాలు. పుట్టగొడుగుల పెంపకంపై ఆసక్తి ఉన్న చదువుకున్న యువతకు శిక్షణ ఇస్తోంది బి ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం. మనము పుట్టగొడుగుల పెంపకం మీద కూడా శిక్షణ కార్యక్రమం అనేది కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ శిక్షణ కార్యక్రమం ఇటీవల కాలంలో మనకి కోవిడ్ వచ్చిన తర్వాత కూడా అందరికీ ఆరోగ్యం మీద కూడా ఎక్కువ ఆసక్తి ఉంది. అలాగే ఆహారపు అలవాట్లు కూడా మార్చుకుంటున్నారు. అందులోని భాగంగా కూడా ఈ పుట్టగొడుగుల పెంపకం కూడా ఎక్కువ మొత్తంలో కూడా చేపడుతున్నారు. దాని యొక్క వాడకం కూడా పెరిగింది. ముఖ్యంగా ఈ పుట్టగొడుగులు బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ వాడడము, ఎక్కువ ఫ్యాట్స్ తక్కువ ఉండడం వల్ల కూడా, ప్రోటీన్స్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఎక్కువ, తర్వాత ఈ గుండెకి సంబంధించిన జబ్బులు ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఎక్కువ వాడుతున్నారు. అంతేకాకుండా కేవలం పుట్టగొడుగుల్ని డైరెక్ట్ గానే కాకుండా వాడి యొక్క పొడి రూపంలోను, అలాగే ఎండిన పుట్టగొడుగులను కూడా వివిధ రకాల వాల్యుయేషన్ చేసిన వాటిని కూడా వాడడం కూడా ఎక్కువైంది. అంతేకాకుండా కొంత నిరుద్యోగ యువతకు కానీ, గ్రామీణ యువతకు కానీ, అలాగే మహిళలు కూడా ఇది తక్కువ పెట్టుబడితోటి ఇంటి దగ్గర ఉండి కూడా ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టవచ్చు. అందులో భాగంగానే కృషి విజ్ఞాన కేంద్రం ఉండి అనేది పేపర్ ద్వారా మనకి బయటకు ప్రకటన ఇచ్చాము. అందులో కొంతమంది ఒక 20 మంది వరకు కూడా బాగా ఉత్సాహంగా దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా ఆసక్తి చూపించారు. వారందరికి కూడా మనకి ఈ 3 రోజుల శిక్షణ కార్యక్రమం అనేది కూడా కేవీకే ఉండిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఈ శిక్షణ కార్యక్రమాల్లో రకరకాల పుట్టగొడుగుల గురించి, వాడి యొక్క పెంపకం గురించి, అలాగే స్పాన్ తయారు చేయడం గురించి, వాడి యొక్క విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి ఇవన్నీ కూడా ఈ శిక్షణ కార్యక్రమం కూడా వివరిస్తాము. పూర్తిగా ఈ పుట్టగొడుగుల్ని స్పాన్ ఎలాగా చల్లాలి, తర్వాత బెడ్స్ ఎలా తయారు చేయాలి అనే దాని మీద కూడా పూర్తి అవగాహన కూడా రేపు ఈ కృషి విజ్ఞాన కేంద్రంలో బాగా దీన్ని శిక్షణ కార్యక్రమం కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంతే కాకుండా ఎవరన్నా కూడా ఆసక్తి ఉన్న యువత కానీ, మహిళలు కానీ, అలాగే నిరుద్యోగ యువత కానీ కేవీకే రూపం కూడా వచ్చి కూడా మనం ఈ శిక్షణ కార్యక్రమం తీసుకోవచ్చు. అంతేకాకుండా ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రాంలో కూడా, అంటే దూర విద్య ద్వారా కూడా ఈ పుట్టగొడుగుల పెంపకం ఒక సర్టిఫికేట్ కోర్సు కూడా మనకి ఇస్తుంది. కాబట్టి ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా మనకి అప్లికేషన్ కూడా మనం కేవీకేని సంప్రదించవచ్చు. మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఈ 3 నెలల కోర్సులు కనుక జాయిన్ అయినట్లయితే అందులో మీకు ఆన్లైన్ ద్వారా క్లాసులు ఇంటి దగ్గర ఉండి కూడా నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కృషి విజ్ఞాన కేంద్రంలో ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను అందరూ కూడా రైతులు కానీ, అలాగే గ్రామీణ యువత కానీ, మహిళలు కానీ కూడా దీన్ని శిక్షణ కార్యక్రమం తీసుకొని వారికి ఆదాయాన్ని పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. రైతులకు ఏడాది పొడవునా మంచి ఆదాయాన్నిచ్చే వ్యవసాయ అనుబంధ రంగం పుట్టగొడుగుల పెంపకం. పుట్టగొడుగుల్లో అధిక దిగుబడులిచ్చే రకం మాత్రం పాల పుట్టగొడుగు. అందుబాటులో ఉన్న వనరులతో తక్కువ పెట్టుబడితోనే వీటి పెంపకం చేపడితే నిరంతరాయంగా మంచి ఆదాయాన్ని పొందవచ్చని సూచిస్తున్నారు నిర్వాహకులు. కేవీకే ఉండి కొలాబరేషన్తో 1 మంత్ బ్యాక్ నుంచి ఇక్కడ ఉండిలో ట్రైనింగ్ సెక్షన్స్ అది స్టార్ట్ చేసామండి. కొత్తగా వచ్చే పెంపకదారులకి ఈ పాల పుట్టగొడుగుల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నారు. ఇది ఎక్కువ వినియోగానికి వస్తే ఇంకా నిరుద్యోగ యువతకి చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. కేవీకే ఉండి వారి సహకారంతో దీన్ని నిరుద్యోగులందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు నేను ఢిల్లీ వరకు పంపిస్తున్నానండి. డే బై డే వచ్చేటప్పటికి నాకు అరౌండ్ ఒక 100 kgs ఢిల్లీకి వెళ్తుంది. ప్లస్ లోకల్లో పౌడర్ ఒకటి ఎక్కువ సేల్ అవుతుందండి. దట్టు దాని లాస్ట్లో ఎండ్ ప్రోడక్ట్ కింద మిల్కీ మష్రూమ్స్ పిక్కులు, డ్రై మిల్కీ మష్రూమ్ వస్తుందండి. సో దానివల్ల బాగానే ఉంది. ఇది చేసినప్పటి నుంచి ఫస్ట్లో ఇనిషియల్గా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన రాను దీంట్లో ప్రాఫిట్స్ చూశాను.